చీరలన్నీ బాగున్నాయి. నువ్వు లక్కీ పరి. నాకు వచ్చేవాడు ఏం చేస్తాడో ఏమో అని అంది స్నేహ. నీకు కూడా రోజుకొక చీర ఇచ్చేవాడు వస్తాళ్లే అని అంటూ పరి నవ్వేసింది. అమ్మో వద్దు వద్దు, అవి సర్దుకునేసరికి నా ప్రాణం పోతుంది. సంవత్సరానికి నాకు 2-3 చీరలు కొనిస్తే చాలు అని అంది నవ్వుతూ స్నేహ. ఇక ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ తిరిగి వాటన్నిటినీ నీట్గా ప్యాక్ చేసేసి పక్కనే టేబుల్ మీద పెట్టేశారు. వాటిని ఒక పక్కకు పెట్టేసినాక ఇద్దరూ ఇక డిన్నర్కి ప్రిపేర్ చేయటం కోసం కిచెన్లోకి వెళ్ళి ఆ పనిలో పడ్డారు. హాయ్ గైస్, భవానీ భవీస్ లాక్డ్ హార్ట్. ఈరోజు మనం 45వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఇక కరణ్ ఇక్కడ ఆపండి అని చెప్పింది మమత పార్కుని చూపిస్తూ. కార్ ఓ పక్కగా ఆపాడు కరణ్. ఇద్దరూ కారు దిగేసి పక్కనే ఉన్న పార్కులోకి నడుచుకుంటూ వెళ్లారు. ఇంకా ఎండ ఉండటంతో పార్కులో పెద్దగా జనమైతే అక్కడెవ్వరూ లేరు. ఒక చెట్టు కింద బెంచ్ కనపడుతూ ఉంటే అక్కడ కూర్చుందాం బాబు అంటూ మమత ఆ చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళింది. ఇద్దరూ అక్కడికి వెళ్ళి కూర్చోగానే కొంచెం సేపు మౌనంగా ఉన్నారు ఎవరికి వాళ్ళు. అత్తయ్య ఎంతసేపటికి మాట్లాడకపోయేసరికి, ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు అత్తయ్య, చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారో అని కరణ్ ముందుగానే ఆవిడని పలకరించాడు. కరణ్, నాకు దొంగ తిరుగుడు మాట్లాడటం అస్సలు చేత కాదు నాన్న. డైరెక్ట్గా అడుగుతున్నాను, మీ ఇంట్లో వాళ్ళు పరీని యాక్సెప్ట్ చేస్తారా? అసలు యాక్సెప్ట్ చేశారు అని అయితే పరీ చెప్పింది. నిన్న మీరు తనని మీ ఇంటికి కాకుండా వేరే చోటుకి తీసుకువెళ్లారు అని మీకు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పడం ఇబ్బంది అయితే నేను వచ్చి వారితో మాట్లాడనా? మీ ఇంట్లో వాళ్ళు కూడా పరీని అంగీకరిస్తేనే బాగుంటుంది కదమ్మా. లేదంటే ఈ బంధం ఇక్కడితో ముగుస్తుంది. నా తర్వాత పరీకి తోడు కూడా ఎవరూ లేరు. తోడుగా నిలిచే కుటుంబం కావాలి అని కోరుకుంటున్నాను నేను. అంతేకాని జీవితం ఒక ప్రశ్నార్థకంగా మారిపోయి అత్త ఇంటి నుండి ఆమెకి తిరస్కరణ అలాంటి వాటికి గురి అయిపోతే జీవితాంతం నరకం చూడటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. నా బిడ్డని అలాంటి పొజిషన్లో ఉండటం అని మమత చెప్పుకుంటూ పోతుంది. నిన్న మీరు పరీ మెడలో తాళి కట్టేశారు, చాలా ఉన్నతంగా ప్రవర్తించారు. అటువంటి పొజిషన్లో ఏ అబ్బాయి అయినా అంత ధైర్యం చేయటం నిజంగా అంత సామాన్యమైతే ఏమీ కాదు. మీరు పరీకి బాస్ మాత్రమే అని మాకు తెలుసు. కానీ మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు? అసలు ఏంటి, ఏం తెలుస్తుంది, ఏం చేస్తారు ఏమీ తెలియదు నాన్న మాకు. మీరు స్థితిమంతులా లేదంటే కాదా ఇవన్నీ నాకు అస్సలు అవసరం లేదు. కేవలం మీ ఫ్యామిలీ నా పరీని యాక్సెప్ట్ చేయాలి, లేదంటే మీ ఇద్దరు కలిసి ఉండటం కుదరదు అని ఖచ్చితంగా చెప్పేసింది మమత. అప్పుడు కరణ్ ఆమె మనసులోని మాటలన్నింటినీ తెలుసుకుని రాక మౌనంగా ఉండి ఆమె మాట్లాడటం ఆపేయగానే, మా పెళ్లి విషయం మా నాన్నగారికి తెలుసు అత్తయ్య. అలాగే మా ఇంట్లో ఎవరికి నా పెళ్లి విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు, ఉండదు కూడా. కాకపోతే పరీకి కొంచెం ఇబ్బంది కలుగుతుందేమో అనుకుని నేను అలా కలగకుండా ఉండటం కోసం తనని ఇంటికి తీసుకువెళ్ళలేదు అంతే. మా ఇద్దరి మధ్య బాస్ మరియు సబార్డినేట్ అనే సంబంధం తప్పించి మరొక బంధం ఇప్పటిదాకా లేదు కదా. మా ఇద్దరికి పెళ్ళి అయిపోయింది ఉన్నది ఉన్నట్టుగా. పరీకి అసలు అది అన్ఎక్స్పెక్టెడ్ కదా. మా ఇంటికి వెళ్తే ఒక్కసారిగా మారిపోయిన కుటుంబం, వాతావరణం, కొత్త బంధాలు, బాధ్యతలు, వాటి మధ్యలో ఉన్నట్టుండి బాస్ నుండి భర్తగా మారిన నాతో తను కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అయిపోతుందేమో. అందుకని తనని ఎక్కువగా నేను స్టిమ్యులేట్ చేస్తాయి అనుకుని తను కామ్ అయ్యేంత వరకు, తను నాతో కంఫర్ట్గా ఉండేంత వరకు నా ఫ్లాట్కి తీసుకువెళ్ళాను అంతే. ఒక 1 వీక్లో మేమిద్దరం ముందు ఒకరికొకరు అర్థం చేసుకుంటాం. అప్పుడు మా ఇద్దరికి అసలు ఏంటి అనేది అర్థమైపోయినాక అప్పుడు నేను ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకున్నాను. 1 వీక్ తర్వాత తప్పకుండా మా ఇంటికి తీసుకువెళ్తాను అత్తయ్య. ఈలోగా మేమిద్దరం కొంచెం ఫ్రీగా మూవ్ అయిపోతాం కదా. తన ఇంటికి వచ్చినా కూడా నేను ఉంటాను కాబట్టి కొత్త లోకంలోకి వచ్చినట్టు తనకి అనిపించదు. తనకి ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కూడా తను అడ్జస్ట్ అవుతుంది, ఎందుకంటే నేను తనకి స్నేహంగా ఉంటాను కాబట్టి. అందుకే ఇలా చేశాను అంతే తప్ప ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. నా నిర్ణయం మీకు నచ్చినట్టు లేదు. ఐఆమ్ సారీ అత్తయ్య అని అన్నాడు కరణ్. ఇక పరీ గురించి కరణ్ ఆలోచన అంత మంచిగా ఉండేసరికి అతని ఆలోచన విధానం మమత గారిని ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. తల్లిగా తాను కూడా ఇంతగా ఆలోచించి లేదు. కరణ్ మాటల్లో అతని సిన్సియారిటీ, పరీ అభిప్రాయాల పట్ల అంత మెచ్యూరిటీ ఉండటం, అంత ఇష్టం ఉండటం, అంతకంటే కూడా
ఒక బాధ్యతగా ఉండటం తెలిసిపోతుంది. తను కోరుకున్నది కూడా పరి బాధ్యత పట్ల పరిపూర్ణంగా తీసుకునే వ్యక్తి అని అనిపించింది ఆమెకి. థ్యాంక్ యూ కరణ్, నీతో కొంచెం నేను రూడ్గా మాట్లాడేశాను. తల్లి కదా ఎంతైనా, ఏమీ అనుకోవద్దు అని చెప్పింది. నా తర్వాత పరికి ఈ లోకంలో ఎవ్వరూ లేరు. నేను ఈ లోకాన్ని వదిలేసి వెళ్లేలోగా పరి ఒక మంచి కుటుంబంలోకి వెళ్ళాలి అని ఇప్పటి వరకు నేను ఎంతగానో ఆశించాను, కోరుకున్నాను. తనని కాలు కందకుండా చూసుకోవాలి, కంట్లో నీళ్లు రాకుండా చూసుకోవాలి అని నేను ఎప్పుడూ కోరను. కాళ్ళు తడవకుండా సముద్రం, కళ్ళు తడవకుండా జీవితం దాటడం ఎవరి వలన కాదు అని నాకు తెలుసు బాబు. పరి కంట తడిపెడితే ఓదార్పు ఇచ్చి కన్నీళ్లు తుడిచే చెయ్యిగా మారు చాలు. నా కూతురు చిన్న వయసులోనే చాలా పోగొట్టుకుంది. తనని ఒక మనిషినిగా చూస్తూ సాటి మనిషికి ఇచ్చే గౌరవం ఇవ్వు చాలు అని అంది మమత. మమత గారి చేతిని పట్టుకున్నాడు కరణ్. అత్తయ్య, పరి ఇక నాది. తనని కన్నీళ్లు పెట్టకుండా చూసుకునే బాధ్యత కూడా నాదే. ఐ ప్రామిస్ యూ. పరి చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది నాతోటి. మీరు అస్సలు ఎటువంటి దిగులు పెట్టుకోకండి అన్నాడు కరణ్. థ్యాంక్ యూ కరణ్, నాకు ఉన్న భయం పోయింది. ఇకపై నేను ఏమైనా కూడా పర్వాలేదు అని అంది మమత. మీకేమవుతుంది? మాతో మీరు కూడా కలిసి ఉండాలి. పరి సంతోషం చూడాలి. మీరు అన్నిటినీ చూస్తూ మాకు తోడుగా ఉండాలి అత్తయ్య. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకుండాలి అన్నాడు కరణ్. అంటూ మీరు ఇంటికి వెళ్ళండి, నాకు కొంచెం పని ఉంది, చేసుకొని వస్తాను అంటూ అక్కడి నుండి లేచింది మమత. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అత్తయ్య, నేను తీసుకువెళ్తాను అని అన్నాడు కరణ్ లేచి షర్టు సరి చేసుకుంటూ. వద్దు వద్దు బాబు, నేను కొంచెం బజార్కి అట్లా వెళ్తాను మా ఫ్రెండ్ తోటి. కారు వెళ్ళదు ఆ రూట్లలోకి, ఆ ఇరుకు సందుల్లో నేను వెళ్ళి వచ్చేస్తాను కదా అని పార్కు నుండి బయటికి వచ్చేసింది. ఆటో ఆపింది. నేను మీతో వస్తాను, పర్లేదు, మీరు ఒక్కరే ఎలా వెళ్తారు అని ఆమెతో పాటు కారు పక్కకి ఉండనివ్వండి, ఏం కాదు అంటూ ఆటో ఎక్కేశాడు కరణ్. తను వద్దు అన్నా కూడా అస్సలు వినలేదు. అలా ఎలా వదిలేస్తాను, నాతో పాటు మీరు బయటకు వచ్చారు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నీతోటే ఉండాలి అంటూ అనగానే ఇక నిట్టూరుస్తూ బజారుకి పోనివ్వమని ఆటో అతనితో చెప్పింది ఆవిడ. ఇద్దరూ బజారుకి వెళ్లారు. మమతతో పాటు వీధుల్లో తిరుగుతూ ఆవిడ కొన్న వాటి కవర్స్ మోస్తూ ఆవిడని ఫాలో అవుతూ ఉన్నాడు కరణ్. తర్వాత ఇద్దరూ ఒక బట్టల షాప్కి వెళ్లారు. తెల్లటి పంజా, కరణ్ సైజులో తెల్లటి షర్టు తీసుకుంది మమత. ఇద్దరు తిరిగి కార్ దగ్గరికి ఆటోలో వచ్చి కారులో ఇంటికి వచ్చేశారు. వాళ్ళు కొన్నవన్నీ కారులో పెట్టేసుకొని. కార్ ఆగటమే ఆ సౌండ్ వినగానే లోపల నుండి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు పరి మరియు స్నేహ. మమత కరణ్ నవ్వుతూ మాట్లాడుకుంటూ కారు దిగటం చూసి నోరు వెళ్ళబెట్టేసింది పరి. మమత గారు వెనక సీట్ నుండి కవర్స్ తీస్తూ ఉన్నారు. ఆమెకి పరి, స్నేహ త్వరగా వచ్చేసి హెల్ప్ చేశారు ఆ కవర్స్ అన్ని బయటికి తీయటానికి. ఇక నలుగురు చక్కగా లోపలికి నడిచారు. కరణ్ ఫ్రెష్ అయ్యేందుకు లోపలికి వెళ్ళాడు. ఏంటి మా, ఏం తెచ్చావు ఇవన్నీ, ఏంటి అంటూ పర్ణిక వాటిని చూస్తూ ఉంది. తర్వాత చెప్తానులే, ఈ బట్టలు తీసుకువెళ్ళి మీ రూమ్లో పెట్టు, బెడ్పై పెట్టేసి కరణ్ బాబుకి చెప్పు తలస్నానం చేసి వీటిని కట్టుకుని రమ్మని అంటూ అనగానే, ఎందుకుమా ఇవన్నీ అని అడిగింది పర్ణిక. పరి, నువ్వు చెప్పింది చెయ్యమ్మా, ఎందుకు ఊరికినే మాట్లాడుతూ ఉంటావు అంటూ కసిరింది మమత. ఇక పరి ఏమీ మాట్లాడకుండా వాటిని తీసుకుని వెళ్ళి బెడ్రూమ్లో బెడ్పై పెట్టేసింది. ఇక కరణ్ తోటి, ఇవన్నీ చక్కగా మీరు తలస్నానం అంట చేసేసి ఈ బట్టలను అంట కట్టుకొని రండి, అమ్మ చెప్పింది అన్నది. పరి వైపు ఒకసారి చూసి ఓకే అన్నాడు కరణ్. ఇక పరి ఏమీ మాట్లాడకుండా తిరిగి తల్లి దగ్గరికి వచ్చేసింది. పరి, నువ్వు కూడా తలస్నానం చేసిరాపో అని అమ్మ చెప్పగానే, ఇప్పుడా, ఈవినింగ్ తలస్నానం ఏంటిమా అంటూ పర్ణిక అని విసుగ్గా అడగగానే, చెప్పింది చెయ్యి పరి, ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటావా, ఎదురు చెప్పకుండా అస్సలు ఒక్క పని కూడా చెయ్యవా అని మమత అన్నది. అబ్బా, అమ్మతోటి అసలు ఏం మాట్లాడలేము అనుకుంటూ, సరే సరే మా, నువ్వు కూల్గా ఉండు అంటూ ఇక పరి వెళ్తున్న పరిని ఆపేసి, ఆగు ఒక్క నిమిషం, నైట్ డ్రెస్ వేసుకుంటావేమో, నైట్ డ్రెస్ వేసుకోకు, నేను బెడ్పై పెడతాను, ఏది పెడతానో ఆ డ్రెస్ వేసుకో అంటూ ఆర్డర్ వేసేసింది మమత. ఏంటో ఈ అమ్మ ఏదేదో చేస్తూ ఉంటుంది అన్నట్లుగా సరే సరే మా అంటూ పర్ణిక అమ్మ బెడ్రూమ్లోకి స్నానం చేయడానికి వెళ్ళిపోయింది. ఇక మమత వెళ్ళి చక్కగా పరి కోసం ఒక చీరను తీసి బెడ్పై పెట్టింది. ఈలోగా తెచ్చిన ఫ్రూట్స్, ప్లేట్స్లతో సహా స్నేహతోటి అన్నిటినీ వాళ్ళ రూమ్లో సర్దించేసింది. స్నేహ అలా సర్దుతూ ఉంటే, ఏ స్నేహ, వాళ్ళు అన్నం తినగానే నువ్వు చక్కగా పరీని నేను రెడీ చేస్తాను, నువ్వు వెళ్ళి
ఈ పూలతోటి వాళ్ళ బెడ్రూమ్లో చక్కగా అలంకరించు అని చెప్పింది మమత. స్నేహకి అర్థమైపోయింది. ఆంటీ నేనా అంది కంగారుగా. హా నువ్వే, కన్నెపిల్లలు ఈ పని చేస్తే తొందరగా పెళ్ళవుతుంది అని మా సైడ్ నమ్ముతారు. కొత్త బెడ్షీట్ ఇస్తాను, అది వెయ్యి బెడ్ మీద అని అంది మమత. ఓకే ఓకే ఆంటీ, కానీ డెకరేట్ చేయటం నాకు రాదే అని అంది స్నేహ. 2 వీడియోస్ చూడు, అదే వచ్చేస్తుంది అనగానే మమత అంత తేలిగ్గా అనగానే సరే అంటూ నవ్వుతూ స్నేహ పక్కకి వెళ్ళిపోయింది. కరణ్ అప్పుడే స్నానం చేసేసి బెడ్పై ఉన్న బట్టలు వేసుకున్నాడు. ఈ పంచె ఎలా కట్టుకోవాలి అని కంగారు పడిపోయి నా వలన కాదు బాబు అనుకుంటూ జారిపోతూ ఉంటే నా పరిస్థితి ఏంటి అని అనుకున్నాడు. ఇక తన దగ్గర ఉన్న ప్యాంట్ వేసేసుకుని షర్టు మాత్రం వేసుకున్నాడు కరణ్. బయటికి వచ్చిన అతన్ని చూసి అతనిని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని మాట్లాడకుండా మమత ఊరుకుంది. వైట్ శారీ విత్ బేబీ పింక్ బ్లౌజ్ తోటి తలకి క్లిప్ పెట్టేసి బయటికి వచ్చింది పరి. కరణ్ ఫోన్ చూసుకుంటూ హాల్లో కూర్చొని ఉన్నాడు. కరణ్ రండి, డిన్నర్ చేయాలి మీరిద్దరూ అని అనగానే అప్పుడేనా అమ్మా అంటూ పర్ణిక కొంచెం విసుగ్గా మొహం పెట్టి అడిగింది. ఏయ్, ముహూర్తం టైం అయిపోతుంది, టైం అవ్వకుండా మీరు లోపలికి వెళ్ళాలి అని వాళ్ళకి అసలు విషయం చల్లగా చెప్పేసింది మమత. హా అంటూ వైట్ చీర చూడగానే అర్థమైపోయింది పరికి. దేవుడా, ఈయన ఈరోజు నన్ను మామూలుగా ఏడిపించడు అని అనుకుంది. కరణ్ కూడా మాట్లాడకుండా వచ్చి కూర్చున్నాడు. అతనికి పరికి ఒక ప్లేట్లో వడ్డించింది మమత. పరి కోపంగా తల్లివైపు చూసింది. మీరిద్దరూ కావలసినవి పెట్టుకుని తినండి, నాకు కొంచెం పని ఉంది అంటూ స్నేహతో కలిసి పరి రూంలోకి వెళ్ళిపోయింది మమత. పరి పళ్ళు కొరుక్కుంటూ కూర్చుంది. హలో మేడం, ముద్దపప్పులా కూర్చుంటే ఎవరు తినిపిస్తారు అని అన్నాడు కరణ్ చిన్నగా పర్ణిక వైపు చూస్తూ. నేను తినిపించను, మీరే తినండి అని అంటూ విసుక్కుంది పర్ణిక. ఏయ్, తినిపించవు అని అడగగానే అవును తినిపించను అనింది. తినిపించవు అని అంటూ ఆమె వైపు తిరిగి డైనింగ్పై మోచేతిని ఆంచి బొగ్గపై అరచేతిని పెట్టుకుని సూటిగా చూస్తూ అడిగాడు. ఫైన్, తినిపిస్తాను అని ముఖం ముడుచుకొని ప్లేట్ తన దగ్గరికి లాక్కుంది. తన రూమ్ నుండి వాళ్ళిద్దరూ ఎక్కడ బయటికి వస్తారో అని అటు ఒక కన్ను వేసి ప్లేట్లో ఉన్న స్వీట్ కరణ్ పెదవుల దగ్గరికి అందించింది పర్ణిక. స్వీట్తో పాటు ఆమె వేలు కూడా కొరికేశాడు కరణ్. అబ్బా అంటూ ఊదుకుంటూ కొరుకుతారేంటి, ఇలా చేస్తే తినిపించను అసలు అంటూ బెదిరించింది పర్ణిక. అటు చూస్తూ తినిపిస్తే అలానే కొరుకుతా, మరి నన్ను చూస్తూ తినిపించు అని అన్నాడు కరణ్. ఇక ఉడుక్కుంటూ కూర కలిపి అన్నం ముద్ద అతని పెదవులకి అందించింది పర్ణిక. ముద్ద అందుకోకుండా స్వీట్ తీసి ఆమెకి పెట్టి తిను అని అన్నాడు కరణ్. నేను తర్వాత తింటాను అని అంటున్న ఆమె నోట్లో స్వీట్ కుక్కేశాడు. స్వీట్ నమలకుండా గుర్రుగా చూసింది అతని వైపు. స్వీట్ వద్దా, సరిపోని వెనక్కి తీసేసుకోనా అని అన్నాడు కొంటెగా. గబగబా నమిలి మింగేసింది పర్ణిక. గుడ్ అని అంటూ ఆమె చేతిని పట్టుకొని ముద్ద పెదవులతో అందుకున్నాడు. ముద్ద అందుకుంటూ పర్వాలేదు, దాంతోపాటు ఆమె వేళ్లకు కూడా నోట్లో పెట్టుకొని స్లోగా రిలీజ్ చేశాడు. వేలకి అతని పెదవులు తగిలి వేల చివరి నుండి ఒళ్ళంతా ఏదో కరెంట్ పాస్ అయినట్లు అనిపించింది పర్ణికకి. ఇప్పుడు నువ్వు తిను అని అన్నాడు కరణ్. పర్ణిక అతని వైపే చూడలేక మౌనంగా తలదించుకుంది. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. రేపటి ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం. బాయ్.